లక్ష్మీతో నమస్కారం. రేణుగుంట మండలం ఆరుమల్లారం పంచాయతీ సుబైగుంటలో ఉన్నాం. ఇక్కడ నిన్న రాత్రి మరి బాబ్జీ, హరి, మహాదేవ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మరి రౌడీలకి మందు తాగిపించి దున్నపోతుల్లాగా ఊర్ల మీద పడి ఎలక్షన్స్ జరిగిన తర్వాత మా చిన్నారెడ్డి అన్న ఇక వాళ్ళు మా పిల్లకాయలు చదువుకున్న పిల్లకాయలు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. వీళ్ళందరూ తలకాయలు కూడా పగలగొట్టి మరి ఈ రకంగా చేయడం అనే దారుణమైన పరిస్థితి. నేను ఒకటే చెప్తానండా, మీరు కాళాస్తిలో ఎట్లా తిరుగుతారో నేను చూస్తా. 4వ తేదీ తర్వాత మీ ఎంట పడి పంచలు తీసి కొట్టే రోజు వస్తుంది. గుర్తుపెట్టుకో. ఎవరైతే మా పిల్లకాయల మీద మా వాళ్ళ మీద చేయలేసినారో వాళ్ళందరికీ చెప్తా ఉండ, రికార్డింగ్ ఆన్ రికార్డ్. 4వ తేదీ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మీరు మీ ఇళ్లలో ఎట్లుంటారో నేను చూస్తా. లేకపోతే మీరే రౌడీలా ఒక్కొక్కరు తోకలు కట్ చేసి ఇంట్లో కూర్చోబెడతా. 4వ తేదీ వరకు పారిపోండి ఊరు లేచి. 4వ తేదీ లోపల మీ ఒక్కొక్కరిని కథ చూడకపోతే నా పేరు బొజ్జల సుధీర్ రెడ్డి గారు. తమాషాలు చెప్తుండారా? ఊర్ల మీద పడి కొడతారా? ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉందనుకుంటారా? ఏ పోలీసులు పెట్టుకొని మీరు ఎర్రేసాలు వేస్తాడారో అదే పోలీసు వాళ్ళు పెట్టి ఇంటికి వచ్చి మిమ్మల్ని బట్టలు ఉడికి కొట్టిస్తా. బాబ్జీ, బీ కేర్ఫుల్. ఏదో తమాషాలు పడుతున్నావు అనుకునేవు, కథ చూస్తా. నీ హరి, బీ కేర్ఫుల్. ఇంకొకసారి మీరు ఊర్ల మీదకి వచ్చి, ఈ ఊరే కాదు ఏ ఊర్ల మీదకి వచ్చి కానీ దున్నపోతుల్లాగా మీరు బిహేవ్ చేసి కానీ చేస్తే మాత్రం ఖబర్దార్. తమాషాలు కాదు. ఏమన్నా చేతగానే అనుకున్నామా? ఏం మీరు వచ్చి ఆ ఊరు వచ్చి ఈ ఊరు పడితే వేరే ఊరు వచ్చి మీ ఊరు పడలేరా? ఏం గాలి దగ్గర కూర్చున్నారా? దేనికన్నా లిమిట్ ఉంటుంది, ఓర్పు ఉంటుంది. నేను ముందునే చెప్తాను, గోపాలకృష్ణ అంటే మంచివాడు నేను కాదని చెప్పినా ఈ రోజు చెప్తాను, చూపిస్తా. లేకుంటే ఈ తలకాయలు మొదలుపెట్టారండి ఒక్కొక్కరిని. అవకాశం తప్పుతున్నారు మీరు, చూపిస్తా. 4వ తేదీ తర్వాత ఎట్లా చేయాలో మీ కథ అట్లా చేస్తా. మీరు వచ్చి ఏ దెబ్బకు ఏ రకంగా మీరు కొట్టినారో అదే రకంగా మీకు కూడా ఉంటది భర్త పూజ. మర్చిపోవద్దు. తమాషాలు పడుతున్నారు. ఏదో మీరేదో కదా పుడింగిలా ప్లే చేస్తున్నారు. ప్రతి దానికి ఒక ఫుల్ స్టాప్ ఉంటది. అది మీరు లైన్ దాటినారు. మేము కూడా ఓపిక ఉన్నాం. ఎలక్షన్లప్పుడు అడుక్కున్నాం, ఎలక్షన్లప్పుడు ఇది మాట్లాడినాం. మీరు ఏ రకంగా చేసినారు. ఇప్పుడు మేము ఏ రకంగా చేయాలో వచ్చే 5 సంవత్సరాలు చేస్తాం. ఎవరిని కూడా వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాం, ఏ ఊర్లో అయితే మా పిల్లల మీద ఇది చేయబడిందో ఒక్కడు కూడా వదిలిపెట్టం. రాసుకో, ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. ఇళ్ళకి వచ్చి కొడతా. ఇంట్లోకి వచ్చి పోలీసు వాళ్ళు మీ ఇళ్ళకి వచ్చి కొట్టి లోపలేచకపోతే నా పేరు సుధీర్ రెడ్డి కాదు. ఒక్క ఈ ఊరు కాదు, ప్రతి గ్రామంలో జరిగినట్టు చెప్తా ఉన్నాం. అంటే భయం పెడితే భయపడతా అనుకున్నావా? నిన్న వియ్యంపల్లిలో నా మీద వచ్చి మీరు దౌర్జన్యం చేస్తారా? వియ్యంపల్లిలో రౌడీయిజం చేయాలన్నా ఉచ్చ భయాలు. ఒక్కొక్కడు రౌడీయిజం పేరు వినాలన్నా, ఒకరి ఊర్లో మీద కొట్టాలన్నా, కొట్టే ఆలోచన రావాలన్నా పంచలు తడుచుకోవాలా. ఆ రకంగా ప్రభుత్వం అందిస్తాం కాళహస్తిలో. ఈరోజు చెప్తా ఉన్నా, రౌడీయిజం గురించి ఆలోచించాలన్నా కాళహస్తిలో గజ్జ ఉండక. ఒక్క 4వ తేదీ వరకు పిల్లల్ని అడుక్కుంటున్నా, మీరు దయచేసి కంట్రోల్లో ఉండండి. దయచేసి ఎవరేం మాట అన్నా కూడా కామ ఉండండి. నేను చేసే చర్యలు ప్రభుత్వం వస్తా ఉంది.
ప్రభుత్వ పర్యంగానే ఏ రకంగా చర్యలు పడుతున్నాం. అలానే చిన్నారెడ్డి గారు ఉండాలరెడ్డి ఇద్దరు కూడా మరి వాళ్ళ మీద కేసులు పెట్టబోతున్నారు. తప్పకుండా దగ్గరుండి వీళ్ళు తీసుకుపోయి మరి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ పెట్టబోతున్నాం. తప్పకుండా ఏ పోలీసు వాడు కేసు తీసుకోవడం నేను చూస్తా. కేసు పెట్టే వరకు నేను వదిలిపెట్టను. వాళ్ళతో పాటు పోయి దగ్గరుండి కేసు పెట్టించబోతున్నాం. జై